లారీ ఓనర్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు వచ్చినందుకు. మా సమస్యలు ఎన్నో ఉన్నా కానీ ఈ ప్రభుత్వంలో అసోసియేషన్ పెట్టుకొని 15వ తేదీ మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ రోజు మొదలు 5 రోజులు మాత్రమే మేము అసోసియేషన్ మొదలుపెట్టి లారీలు బాడుగలకు పంపుతున్నాము. గత ప్రభుత్వంలో ఏ బాడుగలు ఉన్నాయో అవే బాడుగలు అదే పట్టిక ప్రకారమే వ్యాపారస్తులు కానీ వేరే వారికి కానీ లారీలు పంపడం జరుగుతున్నది. 10 లారీలు మాత్రమే ప్రారంభోత్సవం నుంచి ఈ రోజు వరకు 10 లారీలు మాత్రమే బాడుగకు పంపడం జరిగింది. అపోజిషన్ ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టి వాళ్ళ ప్రభుత్వం మీద బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారు. లారీ అసోసియేషన్ వాళ్ళు అధిక డబ్బులు ఎక్కడ వసూలు చేయడం లేదు. 5,000 10,000 వసూలు చేస్తున్నారని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. దయచేసి ప్రతిపక్షం వారు అసోసియేషన్ని కించపరిచే మాటలు ఎక్కడ మాట్లాడకూడదు. దయచేసి గత ప్రభుత్వానికన్నా మేము ఎంతో తక్కువ రేట్లకే బండ్లు పంపుతున్నాము. దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీకి లారీ ఆలగడ్డ అసోసియేషన్కి ఎటువంటి సంబంధము లేదు. లారీ ఓనర్లు కానీ లారీ అసోసియేషన్ పెట్టుకొని ఎన్నో కష్టాలు పడినారు. గత ప్రభుత్వం ఎన్నో ఫైన్లు వేసినారు. గ్రీన్ ట్యాక్స్ కూడా 10 రెట్లు ఉన్న గ్రీన్ ట్యాక్స్ను సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మాకు ఎంతో తగ్గించారు. లారీ వ్యవస్థను కాపాడుతున్నారు. దయచేసి దీన్ని చెడ్డగా క్రియేట్ చేయకండి. ఎటువంటి సమస్యలు లేవు. ప్రతిపక్షం వాళ్ళు సృష్టిస్తేనే తప్ప ఈ సమస్య అనేది మొదలు కాదు. వాళ్ళు చేసే తప్పుడు పనులకు లారీ వాళ్ళను బురద జల్లుతున్నారు. ప్రభుత్వానికి లారీ అసోసియేషన్కి ఎటువంటి సంబంధము లేదు. రాష్ట్రంలో దాదాపు 136 లారీ అసోసియేషన్స్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. వాటి అన్నిటినీ వదిలిపెట్టి కేవలం ఆలగడ్డ లారీ ఓనర్ అసోసియేషన్ పేరు మీద మాత్రమే పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీకి లారీ అసోసియేషన్కి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. పార్టీకి రైతులకు ఎటువంటి సంబంధము లేదు.